హాయ్ అండి, అందరికీ వందనాలు. ఈరోజు మేము సువార్త పని మీద వెతిరపల్లి గ్రామానికి వచ్చాం. నిజంగా ఊహించని రీతిగా దేవుడు మాటలు వినడానికి చాలామంది వచ్చారు. అసలు ఈరోజు ఇలా జరుగుతుందని మా లైఫ్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఈరోజు మేము ఇక్కడ రావడానికి కారణం కూడా ఈ చివరి దినాల్లో ఖచ్చితంగా మరి ముఖ్యంగా ఈ డిసెంబర్లో, ఈ సంవత్సరం చివరిలో ఖచ్చితంగా దేవుని పని ఏదో ఒకటి చేయాలని ఆ యొక్క ఆవేశంతో పరిగెట్టి మేమందరం కలిపి ఒక నిర్ణయం తీసుకుని నర్సీపట్నం దగ్గరలో ఉన్న వెదురుపల్లి అనే ప్రాంతానికి సువార్త అందించాలి. చాలామందికి అక్కడ వాక్యము లేదన్న విషయాన్ని గమనించి అందరం కలిపి, అన్నయ్య వాళ్ళు అలాగే మా ఫ్రెండ్ నేను, మా అందరం కలిపి సువార్తకని బయలుదేరి ఈరోజు ఆ సువార్త చేయడానికని వెళ్తే నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎంత అద్భుతంగా అంటే మేబీ ఇలాంటి సువార్త మాకు తెలిసిన సర్కిల్లో ఎవరు చెయ్యలేనంత బాగా మేము చేసాం ఈరోజు. పర్లేదు, మన వాళ్ళు మూసుకొచ్చేస్తారు అన్నా. పైకి పోవచ్చాగా, పైన బాగుంటుంది పైన. స్టార్టింగ్ ఎలా ప్లాన్ చేసామంటే, ప్రతి ఇంటికి వెళ్ళాం. ప్రతి ఇంటికి ఒక్క ఇల్లు కూడా మేము వదలలేదు. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్య ఏంటో ఫస్ట్ తెలుసుకొని దానికి ఆపరేషన్ చేయించి బాధ తట్టుకోలేదు. మరి నా హృదయం అంటే కలిగిన కానీ తను సృష్టించిన మీ హృదయం ఎంతగా తల్లి నిలబడుతుంది. దయచేసి ప్రభుత్వం దర్శించండి. తల్లి మా ప్రార్థన ద్వారా ప్రోగ్రాం తల్లి మీ యొక్క ప్రభు మీరు మీ యొక్క ద్వారా పనిచేయండి. వెళ్ళి చూడకుండా రక్షణ ఓకేనా? రక్షణ లేకపోతే చచ్చినారనే 50 సంవత్సరాలు చర్చికి వెళ్ళినా ఫస్ట్ రక్షణ ఇబ్బంది అవుతుంది. ముందు సేఫ్ జోన్లోకి వెళ్ళాలి కదా. సహోదరి మరియం కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభా. జనవరి 1వ రోజున చాలామంది కూడా అక్కడ పరిస్థితి ఏం బాగాలేదు. ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక సమస్య, ఎక్కువగా అయితే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు చాలా సమస్యలతో, చాలా బాధలతో బాధపడుతున్నారు. ఈసారి నెక్స్ట్ ఒక మెడికల్ క్యాంపు పెడదామని చెప్పి ప్లాన్ చేసాం. కాకినాడ అన్నయ్యలు కాకినాడ. ఇంకొక విషయం ఏంటంటే, ఆ ప్రాంతానికి సువార్త అందించాలనే ఆలోచన కలిగినప్పుడు మేమందరం అక్కడికి వెళ్తున్నప్పుడు మేము ప్రతి ఇంటిని దర్శించి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ మనోవేదనలు ఏంటి తెలుసుకునే ప్రయత్నంలో చాలామంది అండి, మీరు నమ్ముతారో నమ్మరో, అనారోగ్య పరిస్థితులు, మంచాలు పాడిపోయి, కొంతమంది వెన్నుపూస విరిగిపోయిన వాళ్ళు, కొంతమంది పిల్లలకి మాటలు రావనే వాళ్ళు, రకరకాలుగా చాలామంది చాలా ప్రాబ్లమ్స్తో వాళ్ళు నలిగిపోయారు.
ఇది మేము చూసిన తర్వాత ఈ ప్రాంతానికి దేవుడు నిజంగా మమ్మల్ని పంపించాడని చాలా సంతోషపడ్డాం, అలాగే చాలా బాధపడ్డాం కూడా. అయితే ఇందు నిమిత్తమే మేము చిన్న ప్లాన్ చేసుకుని, సువార్త అంటే ఏదో వచ్చి ఇక్కడ వాక్యాన్ని అందించి 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా, సువార్త అంటే వాళ్ళు సత్యం వైపు తిరిగేంత వరకు కూడా, వాళ్ళు దేవుణ్ణి అంగీకరించేంత వరకు కూడా వాళ్ళ సమస్య మా సమస్యగా మార్చుకుని, వాళ్ళు ఆరోగ్య పరిస్థితి మా ఆరోగ్య పరిస్థితిగా మార్చుకుని, దీన్ని మేము ఆలోచించి నెక్స్ట్ సువార్త అదే ప్రాంతంలో మేమందరం కలిపి ఒక మెడికల్ రిహాబిలిటేషన్ అనే ఒక చిన్న కార్యక్రమం చేసి, అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడందున చాలామంది ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని గమనించాం. కాబట్టి అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కూడా తీసుకోవడానికి ప్రయత్నిద్దాం అనుకుంటాను. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ విషయాన్ని చూసి, మీరు వీడియోలో కూడా చూస్తారు, ఆ వీడియోలో కూడా చాలామంది కర్రలు పట్టుకుని రావటం, ఎవరో 2-3 సహాయం తీసుకుని రావటం, మన మధు అన్ననే పక్క నుండి తీసుకురావటం, ఇలా రకరకాలు అన్నీ కనిపిస్తాయి మీకు. దట్టు ఇంకో విషయం ఏంటంటే, వాక్యం విషయంలో అక్కడ ఉన్న జనాలకి ఎంత ఆసక్తి అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఏం జరిగిందంటే, ప్రతి ఒక్కరూ చైర్లు, వాళ్ళ సొంత చైర్లు భుజాల మీద వేసుకొని, సొంత పీటలు చేతితో పట్టుకొని వాక్యం వినడానికి చాలా ఆసక్తిగా, అంటే చాలా ఆసక్తిగా వచ్చారు. నిజంగా అది అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా మనం చూసాం లేదా డార్లింగ్, అక్కడ ఎంతమంది అంటేనండి నిజంగా వాక్యం కోసం, వాళ్ళు వాక్యం తెలియని వారు అన్యులు, చాలా మంది అన్యులే ఉన్నారు. తెలిసిన వారు కొంతమంది అయితే, తెలియని వారు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ నిజంగా వాళ్ళ ఆసక్తి, ఎంత ఆసక్తి అంటే ఎంత విచిత్రంగా చేసామంటే, ఈరోజు మీరు నమ్ముతారో నమ్మరో, అక్కడ మాకు లైట్లు లేవు, మాకు మైక్ సెట్ లేదు, అసలు ఏ యూజు లేకుండా ఫోన్ లైట్లు వేసుకుని ఆ చిన్న స్పీకర్ని పట్టుకుని వెళ్ళి దాన్నే హ్యాండిల్ చేస్తూ మాట్లాడుతుంటే, నిజంగా అక్కడ వాళ్ళ చీకట్లో కూడా ఎంత ఆసక్తి అంటే అంత ఆసక్తిగా దేవుని వాక్యం వింటుంటే, నిజంగా ఇలాంటి వారి దగ్గర కదా సత్యమైన వాక్యం ద్వారా మనం అందించగలం. ఎక్కడెక్కడో మనం సిటీస్లోనో లేకపోతే ఇంకో ప్లేసుల్లోనో ప్రయాసపడతాం, కానీ అసలైన ప్రయాస ఎక్కడుంది, ఈ వాక్య కొలిమి ఇక్కడ కనబడుతుంది అన్న విషయాన్ని గమనించాం. నిజంగా వాళ్ళు ఎంతో ఆసక్తి అండి. నిజంగా ముసలి వాళ్ళే, ఇంట్లో పడుకున్న ఉండిన వాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వాళ్ళే వాళ్ళ చైర్స్ పట్టుకొని, కర్రలు పట్టుకొని నడుచుకుంటూ వాక్యం వినడానికి వచ్చి, ఒక సందర్భంలో అయితే ఒక ఆమె, మేము చెప్తున్న ఏదైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి, ఆ గ్రౌండ్కి బిఫోర్ ఒక 10 మీటర్స్ డిఫరెన్స్లోనే ఆమెకి వెన్నుపూస ఇరిగిపోయింది. ఆ వెన్నుపీసు విరిగిపోతే తన బెడ్ మీద పడుకొని కూడా ఈ వాక్యం వింటున్నప్పుడు తను కూడా హల్లెలూయా అని దేవుణ్ణి స్మరిస్తుంది. దేవుణ్ణి స్మరిస్తూ నిజంగా ఆమె కూడా ఎంత ఇదిగా అనిపించిందంటే, నిజంగా చాలా చాలా సంతోషం అండి. ఈరోజు చాలా హ్యాపీ అయిపోయాం మేము. మా టీం అంతా కూడా, అన్నయ్యలు, జాన్ అన్నయ్య వాళ్ళు, తర్వాత ఏస్ అన్నయ్య, చిన్న అన్నయ్య, రాజన్నయ్య, ధర్మ అన్నయ్య, ఇంకా నెక్స్ట్ ఫిలిప్ అన్నయ్య, ఇంకా ఉన్న అందరూ అన్నయ్యలందరూ కూడా నిజంగా చాలా సాటిస్ఫై అయ్యాం. నిజంగా ఎంత ఖర్చు పెట్టి మేము అనుకోలేదు, అంటే చెయ్యాలన్న ఆశ ఉంది, కానీ ఎంత బాగా జరుగుతుందని అయితే మేము అనుకోలేదు.
అయితే ఆ డబ్బులు ఖర్చు పెడదాము, ఎంతైనా చేద్దాము, ఏదో ఒకటి చేద్దామని వాళ్ళకి కావాల్సిన క్లోత్స్ అంటే శారీస్ తీసుకెళ్ళాము, అండ్ దాంతోపాటు దుప్పట్లు కూడా తీసుకెళ్ళాము. ఈ రెండు కూడా తీసుకెళ్ళాము, కానీ అనుకున్నట్టుగా జరుగుతుందా లేదా అనే ఒక చిన్న ఆందోళన, చిన్న క్వశ్చన్ మార్క్. కానీ దేవుడు ఎప్పుడు కూడా నిరాశపరిచే దేవుడు కాదు. హృదయపూర్వకంగా చేసే ప్రతి ఒక్కరికి సహాయం చేసే దేవుడు. వెళ్ళాము, చేసాము, అదే తృప్తితో ఇదిగో ఇప్పుడు మీ ముందు వీడియో చేస్తున్నాము. ఆ పిలిచే వాళ్ళ దగ్గరికి దేవుని ప్రజలు అక్కడికి యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానం చెప్పరు, అంతే కదా. అది మీకు తెలియదులే, ఎందుకంటే వినేవాళ్ళుగా మీరు ఉన్నారు కానీ ఆలోచించేవారుగా ఉండలేకపోతా ఉన్నారు. ఎందుకు మనలో పేదరికంతో ఉండిపోతుందంటే, ఇక మీరు చూడండి, 2 కార్లు వేసుకొచ్చారు, మీరు ఏం వేసుకొచ్చారు? 2 కార్లు వేసుకొచ్చారు. దేవుని స్తోత్రం. ఆ ఒక్క మాట మీ చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా అనిపించారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదంటే, ఒక ఆయనలో చూసానండి, ఏంటంటే ఆయనకి సరిగ్గా కాళ్ళు పనిచేయవు, మంచమే పడిపోయాడు. అయితే నేను వెళ్ళి అడిగాను, ఏమండి మీరు వాక్యం వింటారా? ఒకవేళ మీరు వాక్యం వింటారంటే నేను ఏదోలా తీసుకెళ్తాను అనగానే ఆయన చెప్పిన మాట ఏంటంటే, బాబు ప్లీజ్ బాబు నన్ను ఏదోలా తీసుకెళ్ళి, నేను దేవుని మాటలు వినాలి అనగానే నిజంగా ఆయన కాళ్ళు పనిచేయలేకపోయినా మేము తోడెట్టుకుని మరీ తీసుకెళ్ళామండి. ఆయన గొప్ప ఆసక్తి అండి, నిజంగా చాలా అంటే చాలా నిజంగా చాలా ఆసక్తి. అసలు నిజంగా ఈ రోజుల్లో అలాంటి వాక్యం ఆసక్తి కలిగిన వారు ఎవరున్నారు? అసలు బయట చూడండి, మనం మామూలుగా సాధారణంగా చిన్న మీటింగ్ పెడతాం, రండి అంటేనే రారు. ఎవరంటే బాగా చదువుకున్న వాళ్ళే, చదువుకున్న వాళ్ళు రారు, చర్చికి వెళ్తున్న వాళ్ళు ఎవరు రారు, దేవుని తెలిసిన సగానికి సగం మంది రారు. ఈ రోజుల్లో సువార్త అన్న ఎలా అంటే అక్కడున్న పరిసర ప్రాంతంలో ఉన్న సంఘస్థులు లేదంటే సంఘ పాస్టర్లు కూడా ఎలా అంటే ఇంకా డిఫరెంట్గా వాళ్ళని మేము ఏదో తీసుకెళ్ళిపోతాం అన్నట్లుగా, ఏదో డబ్బు సంపాదించేస్తున్నాం అన్నట్లుగా, ఇలాంటి రోజుల్లో కూడా నిజంగా వాళ్ళ ఆసక్తి ఎంత ఆసక్తి అంటే, వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే, ఎంత బాధల్లో ఉన్నా సరే మమ్మల్ని తీసుకెళ్తారా అని అడిగి మరి వాళ్ళు తీసుకెళ్ళమని వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ అడిగారు. మేము అనుకున్నాం మంచాల మీద తీసుకెళ్ళిపోతాం అనుకున్నాం మేమైతే, కానీ అపోస్తల కార్యాలు గుర్తుకొచ్చింది. నిజంగానండి, నిజంగా అపోస్తల కార్యంలో ఉన్న ప్రతిదీ కూడా చూపించాలని ఆశ వచ్చింది మాకు. నిజంగా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసాం, ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేసాం దాన్ని మేము. చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. అండ్ మరలా అదే ప్లేస్లో పెట్టాలనుకుంటున్నాం. సో కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ ఆసక్తిగా ఉంటే మాతో కూడా మీరు పాల్గొని మాతో కూడా మీరు దేవుని సేవ చేయాలని ఆశపడితే మాతో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంతటితో ఇంకా మేము ముగించాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీ అందరూ కూడా మాతో పాటు ఈ సువార్త కార్యక్రమంలో మాతో పాల్గొనాలని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు అసలు సువార్త అనంటే ఏమాత్రం ఆలోచించకండి. సత్యం లేని ప్రాంతంలో మనం సత్యాన్ని ప్రకటించాలి. ఎక్కడైతే కలిమి ఉందో, ఎక్కడైతే ఇబ్బంది ఉందో, ఎక్కడైతే ఎవరికి అందలేని కొన్ని పరిస్థితులు ఉన్నాయో అలాంటి ప్లేసులకి వెళ్ళి సత్యాన్ని అందించాలి. కాబట్టి ఇది దేవుడిచ్చిన మనకి బాధ్యత. కాబట్టి ఈ బాధ్యతగా మనందరం కూడా దీన్ని తీసుకుని ఖచ్చితంగా చేస్తే అనేక మందికి దీనులకి సత్యం అందుతుంది. మనందరం అట్లా రీతిగా పనిచేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. పనిలో నేనొక సాధనము, అర్హమైన పాత్రగా నన్ను అంటే మేము ప్రతి వీధికి తిరిగాం, ప్రతి ఇంటికి వెళ్ళాం, ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ పిలిచి లాస్ట్గా ఇక్కడ ప్లాన్ చేసాం. కూడా క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే సమయం అవుతుంది కనుక ఘనతకు నన్ను వినియోగించుము, సత్క
జనములకు సిద్ధపరచుము అనవరతము